రేట్లు పెరుగుతున్నాయంటూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది. అయితే దాంట్లో భాగంగా ఏమని చెప్పిండు ఆ డ్రైవర్ అంటే, ఒక మానవత్వమైన కోణంలో ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిండు కాబట్టి ఈ పెట్రోల్ డీజిల్ విషయం కాదు, మీరు మాట్లాడాల్సింది మొక్కజొన్న దాంతోపాటు వడ్లు కొనుగోలు చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసిండు. అయితే ఆ డ్రైవర్ మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు అనిపించిందా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తిగా, ఒక ఓటర్గా, ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి అంటే ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేయకపోయినా కార్పొరేషన్లో పనిచేస్తున్న వ్యక్తి తాను ఏమన్నారు అంటే, పెట్రోల్ ధరల విషయం కాదు, మీరు చేయాల్సింది మొక్కజొన్నలు వడ్లు కొనుగోలు చేయండి, రైతులకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పటికే చాలామంది కూడా వడగాల్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరణించడం జరిగింది, దాంతోపాటు అకాల వర్షాల వల్ల తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇతనే నిజంగా కూడా ఈ డ్రైవర్కు మనం సెల్యూట్ చేయొచ్చు, హ్యాట్సాప్ చెప్పొచ్చు. రియల్గా ఇలాంటి గుండె ధైర్యం ఉన్నది. అందుకే తెలంగాణ గడ్డ చాలా పౌరుషవంతమైన గడ్డ. ఈ గడ్డలో పుట్టిన వాళ్ళందరూ కూడా పోరాట స్ఫూర్తి కలిగిన వాళ్ళు. ఏదైనా వాళ్ళ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఇక్కడ వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోరు, ఖచ్చితంగా దాని మీద నిలబడతారు, కలబడతారు, పోరాటం చేస్తారు. ఆ డ్రైవర్ తన వృత్తిలో భాగంగా వెళ్తున్నప్పటికీ అక్కడ పెట్రోల్ డీజిల్కి సంబంధించి ధర్నా చేస్తున్నప్పుడు చూసి ఒక్కసారిగా అవాక్ అయిపోయిండు డ్రైవర్. అయితే అవాక్ అవ్వడం తన వంత అయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ముందు వడ్లు కొనమని చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ ఈ అన్న మీద వేటేసిరండి. అంటే ఇతన్ని విధుల నుంచి తొలగించిల్లు అనేది మనకున్న సమాచారం. ఎంతవరకు అవును కాదు అనేది మరికొద్ది క్షేపాలలో తెలిస్తే ఒకసారి మీరు ఈ వార్త వినండి. మళ్ళీనండి. సో ఇప్పుడు అందిన అప్డేట్ ఏంటంటే, మక్కల గురించి పట్టించుకో, ఈ పెట్రోల్ డీజిల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్నందుకు ఇతని మీద వేటు వేసిరు. ఇక ఇక్కడ కనబడుతున్న ఈ డ్రైవర్ అన్న మీద ప్రభుత్వానికి నిజంగా కూడా ఎంత భయంకరమైన పరిస్థితులలో ఉందో తెలుసా? ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నది ప్రభుత్వం. ఓ పక్కన సోషల్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే యూట్యూబ్లు కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్లు కానీ ఏదైతే సోషల్ మీడియాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ డ్రైవర్ అన్న పూర్తి స్థాయిలో అడ్లూరి లక్ష్మణ్కు సంబంధించి, జగిత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలందరూ కూడా పెట్రోల్ దాంతోపాటు డీజిల్కి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో అటుగా వెళ్తున్న బస్సులలో కూర్చున్న ఈ డ్రైవర్ అన్న ఏమన్నాడంటే, మక్కల గురించి పట్టించుకో, వడ్ల గురించి పట్టించుకో, ఈ పెట్రోల్ డీజిల్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందామని అన్నందుకు ఇది క్షణాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి ఈ వీడియో చేరింది. మరి ఇలాంటి డ్రైవర్ అన్నను తొలగించడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణలో ప్రభుత్వానికి కనీసం గింత భయం, గింత ఘోరంగా వ్యవహరిస్తుందంటే, ఇంత కర్కశంగా వ్యవహరిస్తుందంటే మరి ఈ ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు? కేవలం ఈ డ్రైవర్ అన్న మొక్కజొన్నలు వడ్లు కొనుగోలు చేయమని అడ్లూరి లక్ష్మణ్కు సంబంధించి పెట్రోల్ డీజిల్ విషయంలో నిరసన చేస్తే అడిగితే వేటు వేసిర్రండి. ఎంతవరకు కరెక్ట్ అండి? తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ప్రశ్నించినందుకు, కేవలం ప్రశ్నించినందుకు మాత్రమే ఉద్యోగం నుంచి తొలగించిల్లు అంటే, వేటు వేసిల్లు అంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏమున్నది? ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం చాలా భయంకరమైన పరిస్థితులలో ఉంది. ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వం కనీసం డ్రైవర్ మాట్లాడితే కూడా వేటు వేసిర్రు అంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి లేదు. ఎందుకంటే సాక్షాత్తు మంత్రి గారికి సంబంధించి ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందుగాలు పెట్రోల్ డీజిల్ ధరలు పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కజొన్న వడ్లకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందుల పాలైపోతున్నారు, రైతులందరూ కూడా ఆగమైపోతున్నారు అని అడిగినందుకు వేటు వేసిలు. మరి ప్రభుత్వానికి నిజంగా సోయి ఉందా అంటే రైతుల పక్షాన లేదు. ఇది సామాన్యుడి వాయిస్ అంటే తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుడి యొక్క గొంతుక. ఏమని మాట్లాడుతున్నారంటే, ఏమైపోయింది, ఏం చేస్తున్నారు మీరు, ఎడబోయింది, ప్రభుత్వం ఉన్నదా, మొద్దు నిద్ర పోయిందా లేదా? అసలు ప్రభుత్వం అనేది అధికారంలో మీకు ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుందా? నాకు రోజొక కామెడీ సీన్ కనబడుతుంది, రోజొక చోట నడి రోడ్ల మీద
జరగరాని సంఘటనలు అంటే శాంతి భద్రతకు విఘాతం కలిగించే అంశాలు కనబడుతున్నాయి. ఇంకొక చోట పూర్తి స్థాయిలో మంత్రులు వాళ్ళే తనుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారు. ముఖ్యమంత్రికి సంబంధించి గంటల ఉపన్యాసం ఇస్తాను. దాంట్లో అక్కెరకచ్చేదెంతో అక్కెరకు రాందెంతో ఆయనకే తెలవాలి, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకే తెలవాలి. తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రం క్లారిటీ ఉన్నది. మక్కలు కొనమన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ మీదన మీకు ప్రతాపం, ఆర్టీసీ డ్రైవర్ మీదన మీ కోపం, ఆర్టీసీ డ్రైవర్ మీదన మీ ప్రతాపం, ఆర్టీసీ డ్రైవర్ మీదన మీ యొక్క ఏది అధికార దమనకాండ. ఒక ఆర్టీసీ డ్రైవర్కు సంబంధించి మాట్లాడిన పాపానికి ఈయన మీద వేటు వేసిల్లండి. ఇదా తెలంగాణ ప్రభుత్వం? ఇదా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం కోరుకునే ప్రభుత్వం? ప్రజలను రక్షిస్తుందా? ప్రజలను భక్షించే ప్రభుత్వం ఇది. మీకు అర్థం కాలే? డ్రైవర్ మాట్లాడినందుకు ఆర్టీసీ డ్రైవర్ మీద వేటు వేస్తారా? సిగ్గు అనిపిస్తలేదు ప్రభుత్వానికి? కొంచెమన్నా ఇజ్జత అనిపిస్తలేదు ప్రభుత్వానికి? ఆయన ప్రభుత్వంలో వేటు వేయడానికి మీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వంలో విలీనం చేయలే ఆర్టీసీని. ప్రభుత్వ ఉద్యోగి కూడా కాదు ఆయన, ఆర్టీసీకి సంబంధించిన ఒక కార్పొరేషన్ ఎంప్లాయీ. వాళ్ళ ఆర్టీసీకి సంబంధించిన డిమాండ్లు అమలు చేయాలంటే అది కాదు, కానీ మళ్ళీ ఆర్టీసీ డ్రైవర్ ప్రశ్నించినందుకు ఆయన మీద వేటు వేసిల్లండి. దీనికి సంబంధించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మిస్టర్ పొన్నం ప్రభాకర్, మీరు ఇచ్చేది గిదేనా? మీకు అంతగానం భయం అవుతుందా? ప్రభుత్వాన్ని చక్కగా నడుపురు, వడ్లు చక్కగా కొనరు, ఓ మొక్కజొన్నలు సరిగ్గా కొనరు, ఆ లారీలను పంపించరు, ఆ గన్నీ బ్యాగులను పంపించరు, ఓ కొనుగోలు కేంద్రాలలో పూర్తి స్థాయిలో రైతులు అవస్థలు పడితే దాని గురించి మాట్లాడారు. కానీ ఈ ఆటో ఏది మన ఆర్టీసీ డ్రైవర్ మీద వేటు వేసుడేందే? మీరు ఆత్మవిమర్శలు చేసుకోవాలి. మిస్టర్ పొన్నం ప్రభాకర్, మినిస్టర్ అనుకుంటా, మీరు మినిస్టర్ పదవిలో ఉన్నారు. ఆర్టీసీ డ్రైవర్కు సంబంధించి వేటు వేస్తారా? ప్రభుత్వం ఇజ్జత్ పోయే పని కాదా? తెలంగాణ ప్రజలు ఏమైనా ముద్దించుకుంటారంట, తూ అని ఉంచుతారు ఇప్పుడు ప్రభుత్వాన్ని. ఎంత ఘోరమైన విషయం అండి! ఒక ఆర్టీసీ డ్రైవర్ మీద వేటు వేస్తారా? ఆర్టీసీ డ్రైవర్ అండి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ 24 గంటలు పూర్తి స్థాయిలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎండాకాలం, వానాకాలం, చలికాలం అనే కాలాలతో సంబంధం లేకుండా అనేక రకాలుగా వ్యయ ప్రసాలను ఓర్చుకుంటూ కష్ట నష్టాలను దిగమింగుకుంటూ పనిచేస్తే మొక్కజొన్నలు కొనండి, వడ్లు కొనండి, పెట్రోల్ డీజిల్ తర్వాత అన్నందుకు ఆయన మీద వేటు వేసిళ్ళు. అడ్లూరి లక్ష్మణ్ గారు ఇదే చెప్పిల్ల పోయి ముఖ్యమంత్రి దగ్గర. మొన్నగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ ముఖం మీద పేపర్లు ఇసిరేస్తే పోయి ఆయన మంత్రి పదవి నుండి పీకేమని అడగలే? అక్కడెక్కడ పోయింది రోషం పౌరుషం? ఆర్టీసీ డ్రైవర్ మీద ఉన్నదా మీకు రోషం పౌరుషం? ఇదేం తెలంగాణ ప్రభుత్వం? ఇది ఎవడి పాలన? ఏం పాలన? ఈ రోత పాలన ఏంది? ఈ గజ్జి పాలన ఏంది? ఏంది దమనకాండ? ఏంది అప్రజాస్వామ్యం? రాజ్యాంగం ఉందా లేదా తెలంగాణలో? అరే మాట మాట్లాడితే వేటు వేస్తారా అండి? ఏంది? ఎవడిచ్చిండు మీకు రాజ్యం? ప్రజలే కదా, ఓటర్లే కదా. వీళ్ళందరూ సపోర్ట్ చేయకపోతే ఎట్లుంటుంది? ఆర్టీసీకి సంబంధించిన యూనియన్లు అన్నీ కూడా స్పందించాలి. ఆర్టీసీ యూనియన్లు మొత్తం కూడా స్పందించాలి. లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇది ఇట్లున్నది చూసిలు కదా. ఆర్టీసీ డ్రైవర్కు సంబంధించి మళ్ళొక్కసారి అయినారు పాపం ఈయన ఏమన్నాడు. మక్కల గురించి పట్టించుకో, వడ్ల గురించి పట్టించుకో, పెట్రోల్ గురించి